ప్రజలు చాలా చక్కటి తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో 2024లో జరిగిన ఎలక్షన్లలో కూటమికి పట్టం కట్టారు. కారణం ఏమిటంటే ఎంతో అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, లేదంటే ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతుంది, అంధకారంలో మునిగిపోతుందని ఆలోచించి ప్రజలు నిశ్శబ్ద విప్లవంలో తమ యొక్క ఓటును వినియోగించుకొని కూటమికి పట్టం కట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ అనేక పథకాలు తీసుకువస్తూ ఉన్నది. దానిలో భాగంగా అన్న క్యాంటీన్లు ఆరంభమైనాయి. పెన్షన్లు ఇచ్చేశారు. పెన్షన్లని 3,000 నుంచి 4,000కి, దివ్యాంగులకి 3,000 నుంచి 6,000కి పెంచారు. అదేవిధంగా అంగవైకల్యంతో బెడ్ మీద ఉండే వాళ్ళకి బెడ్ రెడ్ అంటారు, వాళ్ళకి 15,000 చేశారు. 10,000ని 15,000 చేశారు. ఈ విధంగా అద్భుతమైన పథకాలతో దూసుకుపోతున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు గారిపై కుట్ర జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాడుతున్న హెలికాప్టర్ ను మెయింటెనెన్స్ కోసం ముంబైకి పంపించారట. కానీ సీఎం గారికి చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి మరో హెలికాప్టర్ పంపించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏవియేషన్ సంస్థను అడిగారట. అధికారుల ఒత్తిడితో గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్ ఈ హెలికాప్టర్ హైదరాబాద్ మీదుగా విజయవాడ రావాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్యూయల్ నింపుకొని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి. నిజానికి దాదాపు 4 రోజుల నుంచి ముంబైలో ఈ హెలికాప్టర్ కూడా మెయింటెనెన్స్ లోనే ఉందిట. కానీ అధికారుల ఒత్తిడి పెరగడంతో ఆగ మేఘాల మీద హెలికాప్టర్ విజయవాడ పంపించారట. అననుకూల వెదర్ లో హెలికాప్టర్ ప్రయాణించింది. దానికి తోడు ఆ హెలికాప్టర్ పూణేలో కుప్ప కూలిపోయింది. దాంట్లో ఉన్న వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనకేమర్థం అవుతుంది? అసలు ఆ విధంగా ఈజీగా కూలిపోయే హెలికాప్టర్ ని ఎందుకు పంపించారు? దీంట్లో ఏదో కుట్ర ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని తమ బతుకులు బాగుపడతాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మరి ఇటువంటిది ఈ విధంగా జరగటం ఏమిటి? దీనిపై వెంటనే అటు ప్రభుత్వం స్పందించి అసలు దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా? ఒకవేళ ఆ హెలికాప్టర్ వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఏం జరిగేది? ఎంతమంది శోక సముద్రంలోకి వెళ్లేవాళ్ళు, ఎంత బాధపడేవాళ్ళు? మరలా ఆంధ్రప్రదేశ్ ని కాపాడేది ఎవరు, అభివృద్ధి పదంలో నిలిపేది ఎవరు అని ఇప్పుడు ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి దీనిపై వెంటనే ప్రభుత్వం వారు చర్య తీసుకొని కుట్ర కోణం ఉందేమో ఎంక్వైరీ చేయించాలని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు.